వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు ఎవరంటే ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అన్నమాట. ఒక 1 ½ ఇయర్ నుంచి చేస్తున్నారు ఇదే ఫుడ్ వీడియోస్. జాబ్ మానేసి ఈ ఫీల్డ్‌లో దిగారంట. అసలు ఎందుకు దిగారు? మంచి జాబ్ ఎందుకు వదులుకున్నారు? అంత పెద్ద పెద్దవి చదివి. సో, ఒకసారి మనం మహేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. హలో బ్రో! హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? యాహ్! ఫైన్ బ్రో. వెరీ గుడ్. బ్రో ఇప్పుడు స్టార్టింగ్ మీరేం చదువుకున్నారు బ్రో ఇప్పుడు? యాక్చువల్లీ ఐ హావ్ పర్సూడ్ మై గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే. బీఎస్సీ స్టాటిస్టిక్స్ యాహ్! నేర్చుకున్నారా? ఓకే. ఎక్కడ? ఇక్కడ భద్రకా కాలేజ్. ఓకే. ఓకే. యాహ్! ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ అయింది బ్రో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి? గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది. 1 ½ ఇయర్ వచ్చింది. యాహ్! జాబ్ ఏం రాలేదా మీకు? యాహ్! జాబ్ వచ్చింది. లైక్ 9 LPA జాబ్ వచ్చింది బెంగుళూరులో. 9 lakhs. యాహ్! పర్ యానమ్. బట్ నాకు జాబ్ పైన ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ ఫుడ్ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఫుడ్ బిజినెస్ ఐడియా కోసం అని చెప్పేసి ఈ ఫుడ్ బ్లాగింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాను. ఎందుకు బ్రో 9 lakhs అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అదే 1 ½ ఇయర్ ముందు 9 lakhs అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. యాహ్! అప్పుడు ఇండస్ట్రీ బాలా. యాహ్! సాఫ్ట్‌వేర్ అవును. అప్పుడు రిసెషన్ గట్టిగా జరుగుతుంది. యాహ్! అండ్ అప్పుడు ఎందుకు ఎళ్ళలేదు? అండ్ 1 ½ ఇయర్ తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే 9 lakhs కాస్త 15 lakhs అయినా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి. యాక్చువల్‌గా ఎందుకు ఇదే ఫుడ్ మీద దిగారు మీరు? యాక్చువల్‌గా బిజినెస్ ఐడియా పైన వర్కౌట్ చేస్తే ఏదైనా ఫ్యూచర్‌లో ఉంటది. లైక్ 9-6 జాబ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ హ్మ్. ఏదున్నా లైఫ్ అనేది ఫ్రీగా ఎళ్ళిపోవాలి. లైక్ ఎవరి కిందనో వర్క్ చేసే అవసరం, లైక్ ఎవరికో మనం ఎట్లైనా లైక్ 10 మెంబర్స్‌కి వర్క్ కల్పించేలా ఉండాలి గానీ, లైక్ వాళ్ళ కింద వర్క్ చేస్తూ మనీ కోసం అని చెప్పేసి దానిపైన స్టక్ అయి ఉండడం నాకు నచ్చదు బ్రో. హ్మ్. లైక్ ఏదైనా ఉంటే మన ఓన్ ఐడియా తోటి ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేసి దాన్ని పెంచుకొని లైక్ ఫ్రాంచైజ్ ఇయ్యడం గానీ, లేకపోతే మనమే బ్రాంచెస్ పెట్టుకొని హుహు. కొంచెం డెవలప్ అయ్యడం కావడం అనేది జరగాలనేది నా గోల్. ఓకే. యాహ్! ఇప్పుడు ఫ్రాంచైజీ దాని మీద మీరు ఫోకస్ ఉంది ఇప్పుడే యాహ్! అన్నారు. ఫుడ్ మీదే ఎందుకు మీరు ఫ్రాంచైజీస్ టార్గెట్ చేస్తారు? ఫ్రాంచైజ్ అంటే చాలా ఉన్నాయి గదా! యాహ్! వేరే ఫీల్డ్ గూడా ఉన్నాయి. ఫుడ్ మీదే మీరెందుకు దిగారు? బికాస్ ఇప్పుడు అప్‌కమింగ్ జనరేషన్‌లో ఏదైనా ఫుడ్ పైన నడుస్తది. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నా గాని లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్‌లో మోర్ దెన్ 1000 ప్లేసెస్ ఓపెన్ అయ్యి ఉంటాయి హైదరాబాద్‌లో. ఎందుకంటే అప్‌కమింగ్ ఎవరైనా లైక్ ఇంట్లో తిననీకైతే ఇష్టపడట్లేదు. లైక్ ఇంట్లో ఎంత తిన్నా గాని లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ బయట తిననీకే ఇష్టపడుతున్నారు. ప్లస్ ఫుడ్ బిజినెస్ అనేది లైక్ ఈజీగా స్టిక్ అయ్యే బిజినెస్. ఇప్పుడు ఫ్యూచర్ చూసుకుంటే లైక్ చాలామంది తిననీకనే కాదు, లైక్ యాంబియన్స్ కోసమైనా, ఫోటోస్ కోసమైనా, లైక్ స్నాప్స్ కోసమైనా, ఫుడ్ కోసమైనా దేనికైనా ఎళ్తున్నారు బయటకి. సో, అప్‌కమింగ్ జనరేషన్‌కి ఏదైనా ఉంటే అది ఫుడ్ తోటే లైక్ అలా స్టిక్ అప్ చేయొచ్చని చెప్పేసి నా ఐడియా. మొత్తం ఫుడ్ మీదే ఇప్పుడు మీరు కాన్సంట్రేట్ యాహ్! చేశారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇదే? లైక్ 1 ½ ఇయర్ నుంచి చేస్తున్నాను. 1 ½ ఇయర్ నుంచి చేస్తున్నానా? యాహ్! ఏం అర్థమైంది మీకు 1 ½ ఇయర్‌లో? లైక్ 1 ½ ఇయర్ నాకు అర్థమైందేంటంటే లైక్ ఏ రెసిపీస్‌ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకో ఏ రెసిపీస్ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయితారు కస్టమర్స్. ఏ రెసిపీస్ ఉంటే మన దానికొస్తారు. లైక్ యాంబియన్స్ ఎట్లుండాలి. లైక్ దీనిపైన రిసర్చ్ చేశాను. ప్లస్ లో ఇన్వెస్ట్‌మెంట్‌తో బిజినెస్ మోడల్ ఎట్లా తయారు చేసుకోవాలి. లైక్ ఇట్లాంటి పైన రిసర్చ్ చేస్తున్నాను నేను. ఏదైనా దొరికిందా బ్రో మీకు కీ? యాహ్! కీ అంటే దొరికింది. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే లైక్ బిర్యానీస్ అండ్ పులావ్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి హైదరాబాద్‌లో. రా బిర్యాస్ అండ్ పులావ్స్. యాహ్! హ్మ్. లైక్ బిర్యానీతో పోటీ పడనీకైనా రెడీ ఉన్నారు. బిర్యానీస్ అండ్ పులావ్స్ అంటే లైక్ ఆంధ్ర స్టైల్ పులావ్స్. కొంచెం డిఫరెంట్ బేస్డ్ అండ్ బిర్యానీస్ ఆర్ లైక్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఫుల్ జాయింట్ బిర్యానీ లైక్ దట్. అట్లాంటియి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. సో, అప్‌కమింగ్‌లో అది చాలా ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఫుడ్ మార్కెట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చంటారా? ఫ్యూచర్ ఒక 5, 6 ఇయర్స్‌లో నెక్స్ట్? లైక్ ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే లో లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేసింది బెటర్. లైక్ రాదర్ దాన్ గోయింగ్ ఫర్ హై ఇన్వెస్ట్‌మెంట్, లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటది. లైక్ లాస్ వచ్చినా గాని భరించొచ్చు. ప్లస్ లాస్ వస్తే ఇంకో బిజినెస్ ఐడియా కూడా ఇంప్లిమెంట్ చేసి అంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది మన దగ్గర. సో, దానికన్నా లైక్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి లాస్ అయ్యి డెబిట్‌లోకి పోయే కన్నా లైక్ లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని లైక్ బ్రాంచెస్ పెట్టుకోవడం బెటర్ అని నా ఐడియా. అంటే లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇంకా స్టార్ట్ చేయాలని యాహ్! అంటారు మీరు. యాహ్! ఎందుకని హై ఇన్వెస్ట్‌మెంట్ వద్దంటారు? అంటే ఒక మంచి ప్రీమియం రెస్టారెంట్ గాని, ఏదైనా కేఫే గాని అలా పెడితే అది అవ్వదా హైదరాబాద్‌లో అనేది? అవుతది. యాక్చువల్‌గా ప్రీమియం కేఫేస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అఫోర్డ్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-30% ఉంటారు అంతే. 70% మీద టార్గెట్ చేయాలి గానీ మనం 20% మీద కాదు గదా! 70% అఫోర్డ్ చేసేది పెట్టుకుంటే మనకు ఎట్లైనా ప్రాఫిట్ వస్తది. అదేదో 20-30% చేసే దాని మీద పెట్టుకుంటే మనకు ప్రాఫిట్ వస్తదో రాదో. ప్లస్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్. ప్లస్ ఎవరైనా లోన్స్ తీసుకుంటే అవి ఇంట్రెస్ట్ పడతది. అట్లా కూడా అనుకోవచ్చు గదా! దానికన్నా ఈ 70% మీద టార్గెట్ చేస్తే లైక్ ఈజీగా వి కెన్ ఇంప్లిమెంట్ బిజినెస్ అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ కూడా పెట్టుకోవచ్చు అవసరం ఉంటే. ఇప్పుడు హైదరాబాద్‌లో యాహ్! టాప్ 5 బిర్యానీ ప్లేసెస్ లైక్ ఏంటి? నా మీరు పర్సనల్ మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగే ఉంటారు. తినే యాహ్! ఉంటారు. యాహ్! అవును. ఆబ్వియస్లీ మీరు ఫుడ్ బ్లాగర్ యాహ్! కాబట్టి. టాప్ 10
బిర్యానీ ప్లేసెస్ అంటే ఏం చెప్తారు? లైక్ ఫస్ట్ పంజాగుట్ట మెరిడియన్ హోటల్లో మటన్ బిర్యానీ పంజాగుట్ట మెరిడియన్ హోటల్. ఖతర్నాక్ ఉంటది. దాన్ని ఓకే. మించి ఏ మటన్ బిర్యానీ రాదు హైదరాబాద్ లోనే. ఓకే. నెక్స్ట్ అన్ని మేఫిల్స్ ఉంటాయి, కానీ నారాయణగూడ మేఫిల్ చికెన్ బిర్యానీ డబల్ మసాలా తోటి దానికి యూనిక్ టేస్ట్ అంతే. హ్మ్. అండ్ థర్డ్ వచ్చేసి లైక్ కృష్ణపట్నంలో కృష్ణపట్నం పొట్లం కీమా బిర్యానీ అని ఉంటది. పొట్లం కీమా బిర్యానీ. ఆమ్లెట్ వేసి వ్రాపేసి ఇస్తారు, హ్మ్. అది కూడా మస్తు ఉంటది. హ్మ్. అండ్ నాకు ఫ్రై పీసెస్ బిర్యానీకి వస్తే లైక్ తెలుగు అరమస్ కొంపెల్లిలో ఫుల్ జాయింట్ బిర్యానీ ఆర్ ఫ్రై పీస్ బిర్యానీ అని ఉంటది, అది మాత్రం మస్తు ఉంటది. అండ్ ఇంకా లైక్ ఈ మధ్యలో రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది ఎర్రబాబు పులావ్స్ అని, ఎర్రబాబు అక్కడ పులావ్స్. దూపుడు పోతు పులావ్ అని ఉంటది. దూపుడు లైక్ పోతు. బిర్యానీ కాదు, దూపుడు పోతు పులావ్. లైక్ ఫుల్ ఆనియన్స్ వేసి, లైక్ ఫుల్ ఆనియన్ వితౌట్ కటింగ్ వేసేసి చేస్తారు, అది కూడా మస్తు ఉంటది. లైక్ ఈ మధ్యలో రీసెంట్ గా చాలా నచ్చింది ఆ పులావ్ అయినా, బిర్యానీ కాకుండా పులావ్ అయినా చాలా నచ్చింది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మన చుట్టూ లొకాలిటీలో ఫేమస్ లైక్ షాదాబ్. అవును, నేను అక్కడికే వస్తున్నా, నేను షాదాబ్ దగ్గరికి యా వస్తున్నా. ఇప్పుడు షాదాబ్ బిర్యానీ అంటే అందరికి చార్మినార్ సైడ్ ఏదైనా పాయింట్ చూపించాలంటే యా షాదాబ్ వైపు యా చూపిస్తారు. షాదాబ్ వైపు చూపిస్తుంది. అండ్ తినిన తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తినిన తర్వాత అంటే ఫస్ట్ ఒక 4 years ముందు తినిన యా షాదాబ్ కి యా అండ్ ఇప్పుడు తినిన షాదాబ్ కి చాలా క్వాలిటీలో అండ్ క్వాంటిటీలో చాలా తేడా ఉందని అన్నారు. యా నిజమేనా అది? లైక్ నాకైతే ఎప్పుడు అనిపించలేదు. లైక్ చాలా రేర్ గా తినే వరకు అట్లా అనిపిస్తుందేమో కానీ నేను ఆఫెన్ గా తింటాను, నాకు అట్లా ఏమనిపించలేదు. లైక్ వీ కెన్ చూస్ డబుల్ మసాలా అయితే సేమ్ టేస్ట్ ఉంటది, సేమ్ అదే స్పైస్నెస్, అదే దమ్ము. డబల్ మసాలా. యా అండ్ ఇంకా చూసుకుంటే లైక్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హోటల్ నయాగరా చాదర్ఘట్ లో ఉంటది. యాక్చువల్ బిర్యానీ పబ్లిక్ అమ్మడం స్టార్ట్ చేసింది ఆ రెస్టారెంట్ వాళ్ళు, నయాగరా 1952. యా అందులో లైక్ నూర్ జహాన్ బిర్యానీ అని ఉంటది స్పెషల్ గా, నూర్జహాన్ లైక్ బిర్యానీ. చికెన్ మటన్ అండ్ ఫిష్ ఆల్ మిక్స్ ఇస్తారు, అది మాత్రం ఇక దానికి మించి ఏది రాదు, అంత మస్తు ఉంటది బిర్యానీ. లైక్ నార్మల్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎప్పుడు లైక్ యావరేజ్ అనిపించినా కానీ నూర్ జహాన్ బిర్యానీ దానికైతే స్పెషల్ గా దానికోసం వెళ్ళి మరి తినొచ్చు. నూర్జహాన్ బిర్యానీ. యా ఓకే, ఇప్పుడు బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం కదా. యా చాయ్ బిర్యానీ తిన్న తర్వాత ఎమ్మటనే చాయ్ తాగుతారు. చాయ్ యా చాయ్ అంటే బిర్యానీ అంటే హైదరాబాద్ యా అండ్ ఇరానీ చాయ్ అంటే కూడా హైదరాబాదే. హైదరాబాద్ యా. టాప్ 5 చాయ్ ప్లేసెస్ ఏం నచ్చింది మీకు? ఫస్ట్ నీలోఫర్. నీలోఫర్. యా యాక్చువల్ నేనే డైలీ వన్స్ పక్కా వెళ్తా, నేను నా ఎక్కడ? లగ్డి కపుల్ నిలోఫర్ ఆర్ హిమాయత్ నిలోఫర్ కి డైలీ వన్స్ పక్కా వెళ్తా. నాకు నిలోఫర్ చాయ్ లేని నాకు డే స్టార్ట్ కాదు ఆల్మోస్ట్. ఇంకా అప్పుడప్పుడు నైట్ అవుట్ చేసి 4 o'clock పోయి కూడా తాగుతాం, అంత ఫ్యాన్ ఇక నిలోఫర్ చాయ్ కి. అండ్ సెకండ్ వచ్చేసి నాకు ఎక్కువ నచ్చేది అంటే నెక్స్ట్ పిస్తా హౌస్ చాయ్, పిస్తా హౌస్ జాఫ్రానీ చాయ్ ఎక్కువ నచ్చుతుంది. అవును. లైక్ నెక్స్ట్ వచ్చేసి బ్లూసీలో గోల్డెన్ చాయ్ ఉంటది, బ్లూసీ అబిడ్స్ ఇంకా సికింద్రాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి, ఆ చాయ్ కూడా మస్తు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చార్మినార్ దగ్గర నిమ్రా కెఫే, అవును యా అది. అండ్ నెక్స్ట్ ప్యారడైస్. యా ఇవి నాకు బెస్ట్ అనిపించే చాయ్స్ ఇవి 5. లైక్ ఆఫెన్ గా ఎప్పుడు పోయినా కానీ ఈ 5 ప్లేసెస్ ప్రిఫర్ చేస్తాను నేను. ఓకే, ఈ 5 బాగుంటాయా? యా చాలా బాగుంటాయి. ఆఫెన్ గా నేను డైలీ ఆల్మోస్ట్ డైలీ వన్స్ నిలోఫర్, డైలీ వన్స్ బ్లూసీ అంటే నాకు దగ్గర ఉంటాయి. ప్లస్ అవిట్లో చాయ్ తాగంది నాకు కొంచెం డే గడవదు, ఎందుకంటే లగ్డి కప్ ఎక్కువ లేట్ నైట్ వరకు ఓపెన్ ఉండేది అంటే నిలోఫర్ 12 వరకు ఉంటుంది. లేట్ నైట్ చాయ్ కావాలంటే దొరుకుతుంది. అండ్ టేస్ట్ వైజ్ గా దాన్ని మించిన ఛాయే లేదు హైదరాబాద్ లో. టాప్ అంటే నిలోఫర్ ఫస్ట్ నిలోఫర్. అండ్ ఇంకా స్పెసిఫిక్ గా హిమాయత్ బ్రాంచ్ లో చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు అంత రేట్ పెడుతున్నారు కదా, తాగుతారంటారు అందరూ? యా ఇప్పుడు నేను స్టార్టింగ్ లో నేను నిలోఫర్ లో తాగినప్పుడు 60 rupees ఉండే, లైక్ 1.5 year బ్యాక్ ఓపెన్ అయింది అనుకుంటా హిమాయత్ నిలోఫర్. 60 నుంచి 70 అయింది, 70 నుంచి 80 అయింది ప్రైస్. అయినా కస్టమర్స్ తగ్గుతలేరు, అదే రష్ అదే క్రౌడ్. ఇప్పుడు నేను వెళ్తే కూడా టేబుల్ దొరకదు, స్టాండింగ్ టేబుల్ దగ్గర ఆగి తాగి రావడమే. అంత క్రౌడ్ అంత మందికి నచ్చిందని చెప్పేసి, లైక్ అంత మందికి నచ్చిందంటే ఎవరు రాకుండా ఉంటారు? లైక్ వేరే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టేస్ట్ చేద్దాం అంత బాగుంటుందా. ఇప్పుడు నార్మల్ చాలా మంది చెప్పుంటారు రీల్స్ ద్వారా కానీ లైక్ సోషల్ మీడియా ద్వారా కానీ చాలా పాపులర్ అది. వేరే వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లైక్ అదర్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు అది పక్కా. నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రిటీస్ కి చాలా కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, అందులో మీకు నచ్చిన కెఫే ఏంటిది? కెఫే గానీ రెస్టారెంట్ గానీ? నాకు ఎక్కువ నచ్చిన రెస్టారెంట్ అయితే వివాహ భోజనం సందీప్ కిషన్ ది. అవును, అది. లైక్ ఇంకా ఐ వాంట్ టు టేస్ట్ లైక్ అంబారం అని రీసెంట్ జస్ట్ నిన్ననే ఓపెన్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ మిల్లెట్ ఫుడ్ కోసం దిగింది. లైక్ ఐ వాంట్ టు ట్రై ఇట్. నెక్స్ట్
నెక్స్ట్ సెలబ్రిటీస్ బేస్డ్ అంటే సెలబ్రిటీస్ నచ్చే రెస్టారెంట్స్ అంటే లైక్ ఎక్కువ సెలబ్రిటీస్ నచ్చే రెస్టారెంట్ చెప్పండి. సమంతకు నచ్చే రెస్టారెంట్ వచ్చేసి టీఎస్కే. ఎక్కడ ఉన్నది? టీఎస్కే జూబ్లీహిల్స్ లో ఒక బ్రాంచ్ ఉంది, సికింద్రాబాద్ లో ఉంది. అందులో నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ పేరు. ఇంకోటి లైక్ కరీంనగర్ ఫ్రైడ్ వింగ్స్ అని ఉంటాయి అవి. ఇక దాన్ని మించి ఇక అందులో పోతే అవి తినంది బయటకు రారు, అంత ఖతర్నాక్ ఉంటాయి టేస్ట్ అయితే. ఏం కలుపుతారు? ఎవరైనా సరే అయ్యే మసాలాలు కలుపుతారు కదా, ఎందుకని అంత యూనిక్ గా ఉంటాయి? ఎవరికైనా యూనిక్ టేస్ట్ తేనికి వాళ్ళకు సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి, మనకు చెప్పారు కదా ఎవరు బయటకి. లైక్ ఎక్కడికి వచ్చిన బిర్యానీ అన్ని ప్లేస్లలో ఒక లెక్క ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వేలో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ వాడతారు. లేకపోతే దమ్ పెట్టడానికైనా లైక్ వాడే ఇంగ్రీడియంట్స్ అయినా వాడే బ్రాండ్స్ అయినా దాన్ని బట్టి కూడా టేస్ట్ లో డిఫరెన్సెస్ వస్తాయి. మీకు ఏది నచ్చింది ఇప్పుడు సెలబ్రిటీస్ తినే రెస్టారెంట్స్ లో? మీకు ఏ రెస్టారెంట్ నచ్చింది? లైక్ నాకు పర్సనల్ గా అయితే టీఎస్కే చాలా ఇష్టం. తెలంగాణ స్పైస్ కిచెన్. తెలంగాణ స్పైస్ కిచెన్. అండ్ ఇప్పుడు దీని దగ్గరకు వచ్చేస్తే మీకు కొలాబరేషన్స్. డైలీ ఎన్ని కొలాబరేషన్స్ చేస్తారు బ్రో మీరు? డైలీ కాదు, ఐ మీన్ మంత్లీ బేసిస్. మంత్లీ బేసిస్ లైక్ రఫ్ కట్ గా 10 to 15 బేస్డ్ ఆన్ వర్క్. లైక్ నాకు వర్క్ ఉంటే అప్ టు 5 years చేస్తాను, నాకు వర్క్ లేదు అనుకుంటే ఆల్మోస్ట్ 10 to 15 అప్పుడప్పుడు 20 దాకా కూడా చేస్తాను నేను, బేస్డ్ ఆన్ మై వర్క్ అంతే. ఇప్పుడు మామూలుగా రఫ్ కట్ గా చెప్పండి, ఇప్పుడు మీకు 50,000 దాకా నియర్లీ అప్రాక్సిమేట్ గా 50,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 50,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఒక రెస్టారెంట్ ని ప్రమోట్ చేయాలంటే మీరు మనీ తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు ఆ 50,000 ఊరికే రావు మీకు. 1.5 year కష్టపడితే కానీ 50,000 రాలా మీకు. మీరు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. నార్మల్ గా మీరని కాకుండా నార్మల్ గా బయట వాళ్ళు కూడా ఛార్జ్ చేయాలంటే ఎలాంటి ప్రైజెస్ లో ఉంటాయి అంటారు? లైక్ బేస్డ్ ఆన్ ఫాలోవర్స్, లైక్ 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు రీచ్ బాగుంటే లైక్ 2 to 3K ఛార్జ్ చేస్తారు. లైక్ మోర్ దెన్ ఇప్పుడు అరౌండ్ నాకు 50K ఉన్నారు. యాక్చువల్గా నా మోడల్ ఏంటంటే నేను బిజినెస్ ని చూసి ఛార్జ్ చేస్తాను. వాళ్ళు లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అయింది అనుకోండి, లైక్ ఇప్పుడే స్టార్ట్అప్ అట్లా, నేను వాళ్ళకి 1 to 2K లైక్ నా ట్రావెలింగ్ కి ఇవ్వమంట అంతే. అదేదో కొంచెం ప్రీమియం అట్లుంటే నేను అప్ టు 5K దాకా ఛార్జ్ చేస్తాను నేను. లైక్ బేస్డ్ ఆన్ ఫాలోవర్స్ రీచ్ దాన్ని బట్టి ఉంటది ఛార్జెస్. మాక్సిమం ఒక 50,000 కి ఒక 50K నుంచి 100K వ్యూవర్షిప్ ఉంది అనుకున్నా, వాళ్ళు 5,000 వరకు ఛార్జ్ చేయొచ్చు అంటారా? అప్ టు 5 to 6K అయితే పక్కా ఛార్జ్ చేస్తారు. 5 to 6K అయితే పక్కా ఛార్జ్ చేస్తారు. అంతకుమించి తక్కువ ఉండదు. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది మీ కింద కామెంట్స్ లో, మీ కాదు ఏ ఫుడ్ బ్లాగర్ కన్నా అదే కామెంట్స్ ఉంటాయి, మనీ తీసుకొని బాగోక లేకపోయినా బాగుంది అని రివ్యూ ఇస్తున్నాడు, వీడిని ఫాలో అవ్వకండి పక్కన పెట్టండి. మీరు ఒక రెస్టారెంట్ మీరు ప్రమోట్ చేస్తున్నారు మనీ తీసుకోకుండా, అక్కడ ఫుడ్ ఎలా ఉన్నా కానీ మీకు నచ్చకపోయినా అక్కడ బాగుంది తినండి ఇక్కడికి రండి అని మీరు చెప్తున్నారు. దానివల్ల మీకున్న 50,000 ఫాలోవర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారుగా, ఎందుకంటే అంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి, మిమ్మల్ని నమ్మి ఫాలో అయ్యారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టే కదా ఇప్పుడు బాగోకపోయినా బాగుందని చెప్పడానికి. యాక్చువల్గా బాగోపోయినా బాగుందని ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడు. ప్లస్ అది కాకుండా ఏంటంటే ప్రతిరోజు అదే టేస్ట్ ఉండాలని లేదు కదా. మీరే ఒక మాట చెప్పారు ఇప్పుడే, బాగోకపోయినా బాగుందని ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడు. రీల్స్ వచ్చినాయి కొన్ని, ట్రస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక రీల్ వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్స్ నమ్మితే బాగున్నా కానీ బాగోలేదని ఫుడ్ పెడతారని అక్కడ ఒక రీల్ వచ్చింది. అది కూడా మీరు ఒక రెస్టారెంట్ ప్రమోట్ చేశారు, వాళ్ళు అదే రెస్టారెంట్ కి వచ్చారు, అక్కడ మీరు బాగుందన్నారు, తీరా వీళ్ళు చేసి ఇది బాగాలేదు. సో ఎందుకని అలా వచ్చింది? సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కదా మంత్లీ మొత్తం అంటే ఏదో ఒక 1-2 days వేరీ కావచ్చు కదా, అది చెప్పలేము కదా మనం. ఇప్పుడు వాళ్ళంతా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని లైక్ బెస్ట్ ఎందుకు ఇవ్వరు కస్టమర్స్ కి? మాకే ద బెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళను ప్రమోట్ చేయడానికి వాళ్ళ కస్టమర్లు ఎందుకు సాటిస్ఫై చేయరు? వాళ్ళ కస్టమర్లను సాటిస్ఫై చేస్తున్నారు రిపీటెడ్ గా వచ్చేది రెస్టారెంట్ కి. వాళ్ళకి ఏదో ఒక రోజు లైక్ నచ్చకపోవచ్చు, కొందరు టేస్ట్ అలాగ ఉండొచ్చు, చెప్పలేము కదా. దానివల్ల ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా లైక్ బాగాలేకపోతే రెస్టారెంట్ వాళ్ళకి రివ్యూ ఇస్తారు, లైక్ టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తారు, అన్ని చెప్తారు. బాగాలేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా బాగుంది ఈ ఐటమ్ టేస్ట్ చేయరు, వాయిస్ ఓవర్ చెప్తారు. స్పెసిఫిక్ గా కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేసి ఆ ఐటమ్స్ పేర్లు ఎవరు చెప్పరు, స్పెసిఫిక్ గా చెప్పిర్రంటే అది బాగుంటేనే చెప్తారు. అది కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అంటారు. మళ్ళీ కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బేస్ ఆన్ అందరి టేస్ట్ ఒకలా ఉండదు కదా. లైక్ వేరే ఒక్కొక్కరిలో టేస్ట్ అలాగ ఉంటాయి, చెప్పలేము కదా. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి స్పైసీనెస్ నచ్చదేమో, సో ఏమంటారు ఇట్స్ వెరీ స్పైసీ అని కామెంట్ పెట్టేస్తారు. కొందరికి ఏముంది లైక్ స్పైసీనెస్ ఎక్కువ ఇష్టం, బిర్యానీ ఏదైనా స్పైసీ ఉంది అని మనం అది డబుల్ మసాలా ఎక్కువ ప్రమోట్ చేస్తారు, నార్మల్ బిర్యానీ చెప్పారు అనుకోండి అంత స్పైసీనెస్ లేదు అనుకోండి, స్పైసీ లేదు దమ్ లేదని అట్లా కామెంట్ పెడతారు. ఒక్కొక్క కాడ ఒక్కొక్క టేస్ట్ ఉంటది, లైక్ అందరు టేస్ట్ మళ్ళా ఒకలా ఉండవు కదా. మీ దగ్గర కొన్ని ప్రమోషన్స్ వస్తాయి కదా, దాని వల్ల ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందా మీకు ఎవరైనా చెప్పారా? అరే నువ్వు అక్కడ రెస్టారెంట్ బాగోలేదు అయినా కానీ నువ్వు బాగుందని చెప్పేసావు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు చెప్పారా ఎవరైనా? ఒకటి రెండు అయినాయి.
అంటే నేను రెస్టారెంట్స్ పేరు బయట పెట్టలేను. అదే ఒక దగ్గర రెస్టారెంట్స్ పేరొద్దు. అది లైక్ నేను చెప్పినప్పుడు నాకు పిజ్జా చాలా నచ్చింది. మార్గరిటా పిజ్జా. అవును. వాళ్ళు పోయినప్పుడు లైక్ చీజ్ పూల్ అట్లా ఏం లేదంట. నచ్చలేదని నాకు పర్సనల్‌గా కాల్ చేసి చెప్పారు. నార్మల్ నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో. లైక్ 1, 2 టైమ్స్ అట్లా జరిగింది. కాపోతే లైక్ నేను కూడా వాళ్ళకి చెప్తాను. ఇట్లా మా వాళ్ళు వచ్చిర్రంట నచ్చలేదంట అన్నట్టు నాకు ఛాన్స్ ఉంటే నేను కూడా చెప్తాను నేను వాళ్ళకి. అంటే వేరే వాళ్ళు ఈ ఫీల్డ్‌లో దిగొచ్చంటారా? వేరే వాళ్ళంటే లైక్ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో, మీరైతే జాబ్ చేస్తున్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో, యాహ్! అది నార్మల్‌గా ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా వస్తున్నారో వాళ్ళు దిగొచ్చంటారా? అది ఎవరి బేస్ పైన అంటే అంటే లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా! ఇంట్రెస్ట్ ఇప్పుడు. ఉంటే దిగని తప్పులేదు. కాకపోతే వాళ్ళు చెప్పే విధానం, అట్రాక్ట్ చేసుకునే విధానం అలాగుండాలి. లైక్ వేరే వాళ్ళతోటి వాయిస్ ఓవర్ వల్ల వేరే మన ఫాలోవర్స్ ఉంటారు గదా! వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఫాలో కొట్టాలి ఎంటనే. అట్లా డిఫరెంట్ స్టైల్‌లో చేస్తా అనుకుంటే పక్కా దిగొచ్చు. వాళ్ళకి లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు యూట్యూబ్‌లో కూడా వ్యూస్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఈ మధ్యలో నార్మల్‌గా స్లాంగ్ కంటే తెలంగాణ స్లాంగ్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. లైక్ మనం చూసుకోవచ్చు 5 మంకీస్ ఫుడ్. అవును. లైక్ ఇప్పుడు బోరబండ చిన్న కూడా చేస్తాడు లైక్ ఫుడ్‌ది. వాళ్ళ స్లాంగ్ అలాగుంటది. వాళ్ళు ఈ మధ్యలో దిగినోడే. బోరబండ చిన్న లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి దిగినోడే. ఆ 5 మంకీస్ ఫుడ్ కూడా చాలా డేస్ నుంచి ఉన్నాడు. కాకపోతే వాళ్ళ వాయిస్ ఓవర్ అలాగుంటది. వాళ్ళ కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. అట్లాంటి వాయిస్ ఓవర్ కూడా కొందరు. దానివల్ల లైక్ వీళ్ళది బాగుంది అని ఫాలో కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందరికి లైక్ నీట్‌గా ఇట్లా ఉంటే నచ్చుతా అని లేదు. చాలా మందికి 50% ఇట్లుంటారు. కొందరు 50% మాస్ కావాలి. మాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినా గాని నచ్చేవాళ్ళు ఉంటారు గదా! లైక్ కొంచెం డిఫరెంట్‌గా చూజ్ చేసుకుంటే బెటర్. ఫ్రెషర్స్ ఎవరొచ్చినా. మీరు ఏ వాయిస్ యూజ్ చేసారు? లైక్ నేను స్మూత్ వాయిసే యూజ్ చేస్తాను ఎక్కువ. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ వాడతా. ఖతర్నాక్ ఉంది, జబర్దస్త్ ఉంది, మస్త్ ఉంది. లైక్ కొన్ని తెలంగాణ వర్డ్స్ వాడుతూ కొంచెం మేనేజ్ చేసుకుంటాను నేను. మీది ఎక్కడ ఆంధ్రానా? ఇక్కడేనా? లైక్ ఇక్కడ తెలంగాణ ప్రాపర్. తెలంగాణేనా? ప్రాపర్ తెలంగాణ. యాహ్! జగిత్యాల. ఓకే. యాహ్! మీరేదైనా వాయిస్ చెప్పండి. ఏదైనా రెస్టారెంట్‌లో బిర్యానీ నచ్చింది. యాహ్! మీ ఓన్ వాయిస్ ఒక డైలాగ్ చెప్పండి. ఖతర్నాక్ ఉంది. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ యూజ్ చేసి. హాయ్, హలో, నమస్తే ఫుడీస్. ఈరోజు మనం వచ్చేసాం కృష్ణపట్నం రెస్టారెంట్‌కి. కృష్ణపట్నం పొట్లం కీమా బిర్యానీ ఉంటదిరా భాయ్. టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంటది. మీరైతే బిల్కుల్ నారాజు గారు. ఇలా ఇదే మాడ్యూల్ కాకుండా వేరే డిఫరెంట్ మాడ్యూల్ అలా యూజ్ చేయాలనుకుంటారా? యాహ్! డిఫరెంట్ మోడల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. వాడినా పర్వాలేదు. లైక్ వాళ్ళేంటంటే కొంచెం డిఫరెంట్‌గా వాడితే ఇంకా బెటర్ ఉంటది. ఓకే. మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైతే మీరు వీడియోస్ చేస్తున్నారో బోర్ కొట్టి అంతే ఛీ! ఏంట్రా బాబు ఇందులో దిగాను వదిలేసి మళ్ళీ జాబ్‌లో ఎళ్ళాలని మీకెప్పుడన్నా అనిపించిందా? నాకెప్పుడు అనిపియలేదు. లైక్ నాకు బిజినెస్ పైనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ పైన నాకెప్పుడు అలా అనిపియలేదు. లైక్ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. లైక్ ఇంకా ఫుడ్ చేద్దాం అనే ఉంటది నాకెప్పుడైనా. లైక్ ఎప్పుడు ఇట్లా ఎందుకురా భయ్ వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు, గలీజ్‌గా మాట్లాడుతుర్రు అని నేనెప్పుడు కూడా లైక్ డిసప్పాయింట్ కాలేదు. లైక్ వెనకకి కూడా పోలేదు. ఎందుకని? ఎందుకనంటే నాకు సపోర్ట్ అది చేసేవాళ్ళు నెగెటివే గదా! అది బాలేదనే గదా! మీకు మీ ముందు ఎవరైనా నెగెటివ్ ఇచ్చినా గాని అది ఏదో మీ మీద బాలేదనేగా చెప్పింది వాళ్ళు. వాళ్ళు చెప్పని లైక్ నా ప్రొఫెషన్ అయినా లేదైనా అది నా పర్సనల్. నా ఫ్యామిలీకి నచ్చితే చాలు. వేరే ఎవ్వరికి నచ్చాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళతో నాకేంది? అంతే అంటారా? అంతే మరి. ఇప్పుడు వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు 10 మందిలో 10 మందికి నచ్చాలని లేదు. 5కి నచ్చిన 5 మంది ఎన్నుకుంటారు గదా! అది చాలు గదా! లైక్ 10 మెంబర్స్‌లో 10 మెంబర్స్‌కి నచ్చాలి. మనం 10 మెంబర్స్ పక్కా సాటిస్ఫై అయ్యేలా చేయాలంటే మనం చేయలేము గదా! ఇప్పుడు మీరు ఏంటంటే పర్ మంత్ ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో రఫ్ కట్‌గా మామూలుగా ఎంత రెవెన్యూ అనేది మీకొచ్చిద్ది పర్ మంత్ ఒక 10-15 చేశారనుకుందాం. యాహ్! ఒక 10 చేశారనుకుందాం ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇంకోటి. మీకు నార్మల్‌గా ఎంత రావచ్చంటారు? యాహ్! 30-40K వరకొస్తది. ఒక 10 చేస్తే. యాహ్! ఇప్పుడు నార్మల్ డైలీ ఒకటి అప్‌లోడ్ చేస్తారా మీరు? ఒక హ్మ్. డైలీ అని చేయను. వీక్లీ 3 ఆర్ అట్లా. వీక్లీ 3 యాహ్! అంటే 1 ½ ఇయర్ నుంచి ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారా? లేకపోతే లైక్ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది లాస్ట్ 2 మంత్స్‌లో. బికాజ్ నాకు కొంచెం స్టడీస్ పైన ఫోకస్ చేసి ఎగ్జామ్స్ వల్ల ఈ లాస్ట్ 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. అంతకుముందు రెగ్యులర్‌గా చేస్తుండే. ఓకే. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే మీరు వీడియోస్ పోస్ట్ చేస్తారు గదా! కింద కామెంట్ సెక్షన్‌లో మొత్తం నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. యాహ్! మొత్తం కాదు ఒక 30%. యాహ్! దానికి మీరేమైనా రిప్లై ఇచ్చారా? నేను కామెంట్ బాక్స్‌లో రిప్లై ఇయ్యకపోవచ్చు. కొందరు ప్రైవేట్‌గానైతే రిప్లై ఇచ్చిన. ఆ! వాళ్ళకి నచ్చలేదన్నా గాని, ఓహ్! ఇట్లా అట్లా అని నేను ప్రైవేట్‌గా రిప్లై ఇచ్చిన. కామెంట్ బాక్స్‌లో రిప్లై ఇస్తే అది ఇప్పుడు నార్మల్‌గా కొందరికి నేనిచ్చే రిప్లై నచ్చక అట్లా కాంట్రోవర్సీ క్రియేట్ అయితదని ఇప్పుడు కామెంట్స్‌లో కాంట్రోవర్సీ క్రియేట్ చేసుకుంటే మనకు బాగుండదు, వాళ్ళకి బాగుండదు. అందుకని చెప్పేసి పర్సనల్‌గా మెసేజ్ చేసి చెప్పాను నేను. ఏదైతే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏదైనా బిజినెస్ అంటున్నారు గదా! యాహ్! నెక్స్ట్ ఫ్యూచర్ హైదరాబాద్‌కి బూమ్ బిజినెస్ ఏంటిది ఫుడ్ ఇండస్ట్రీలో? ఫుడ్ ఇండస్ట్రీలో బూమ్ బిజినెస్ అంటే మెయిన్‌లీ లైక్ అదర్ ఫుడ్. ఇప్పుడు లేని ఫుడ్. ఇప్పుడు నార్మల్‌గా మెక్సికన్ చాలా తక్కువ హైదరాబాద్‌లో.
మెక్సికన్ ఫుడ్ కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకా ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఉంది, కాకపోతే మరీ టేస్ట్ జబర్దస్త్ అన్నట్టు ఎక్కడా లేదు. లైక్ దానిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే బెటర్. లైక్ పులావ్స్ నేను చెప్పిన ఇందాక, ఇప్పుడు పులావ్స్ అనేది చాలా బూమ్ అవుతుంది. హైదరాబాద్ ఎక్కడ వినిపించినా ఫ్రై పీస్ పులావ్స్, ఫ్రై పీస్ బిర్యానీస్ ఇదే సౌండింగ్ వినిపిస్తుంది. ఎక్కువ బిర్యానీ లవర్స్ కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే దాని టేస్ట్ వల్లనా లేకపోతే దేని వల్లనో కానీ చాలా మందికి అది అడిక్ట్ అయిపోతున్నారు బిర్యానీని వదిలేసి మరి. అంటే పులావ్స్ ని ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. Yeah. ఇంకా బిర్యానీస్ మర్చిపోతారా? లేదు, బిర్యానీస్ మర్చిపోవడం జరగదు. బిర్యానీస్ అనేది ఎవర్ గ్రీన్, దాన్ని మించింది ఎప్పుడూ రాదు. అదొక మన నిజామ్స్ అప్పటి నుంచి ఆ డిష్ ఫేమస్ అంటే లైక్ ఇంకా ఫ్యూచర్ ఇంకా ఫేమస్ అవుతుంది తప్ప దాన్ని తొక్కుకొని వచ్చే డిష్ అంటూ ఏది ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బన్ మస్కాస్ అవన్నీ ఉంటాయి Yeah, కదా, yeah, yeah. ఎక్కడ బాగుంటుంది బన్ మస్కాస్ అవన్నీ? బన్ మస్కా అంటే నాకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లేస్ కెఫే నిలోఫర్. అదే అంటున్నా, అది తప్ప ఇంకేమని చెప్పండి. నాకు బన్ మస్కా అంటే కెఫే నిలోఫరే. కెఫే నిలోఫర్ తర్వాతనే లైక్ ఏదైనా నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది అదే కెఫే నిలోఫర్ పోయి తింటా తప్ప నేను ఎక్కడ తినను. లైక్ మలాయ్ బన్ అంటే నిలోఫర్ తర్వాత మార్నింగ్ దొరికే మలాయ్ బన్ లైక్ నిమ్రాలో బాగుంటది. నిమ్రాలో యా అంటే పిస్తా హౌస్ లో తిన్నారా? నేను ఒకసారి తిన్నాను. యా పిస్తా హౌస్ లో తిన్నాను. లైక్ కాకపోతే అది అదే లైక్ హెవీ అనిపిస్తుంది నాకు. మలాయ్ బన్ ఉంటది కాకపోతే హెవీ ఉంటది మధ్యలో కొంచెం ఓకే, బట్ నాట్ కంపేర్ టు నిలోఫర్. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుందంటే ట్రెండ్ ఏంటిది ఫుడ్ లో? అంటే మన తెలంగాణ వాళ్ళకు అది ఎప్పటి నుంచి సమ్మర్ వచ్చిందంటే పక్క ఆమ్రస్ విత్ పూరి, బయట అయినా ఇంట్లో అయినా. ఇప్పుడు నడిచే ఇప్పుడు చాలా మంది ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ బిగ్ రామేశ్వరం కెఫే దగ్గర నుంచి చాలా వరకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే లైక్ సమ్మర్ లో మాత్రం దొరుకుతాయి మ్యాంగోస్, చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ప్లస్ అది కాకుండా అందరు ఇంట్లో తినలేరు కదా, సో అట్లా అని చెప్పేసి ఇది చాలా మంది స్టార్ట్ చేసారు ఆమ్రస్ విత్ పూరి అనేది. బానే ఉంటుందా? యా చాలా బాగుంటది. నేను ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు అందుకనే. యా మీరు ఒకసారి టేస్ట్ చేసి ఉండండి. రామేశ్వరం ఆర్ నన్నయ్య రీసెంట్ ఓపెన్ అయింది, యా అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటది నన్నయ్య దగ్గర. యా ఓకే, ఇప్పుడు టాప్ 5 ప్లేసెస్ ఓన్లీ టిఫిన్స్, ఏది బాగుంటుంది? నాకు పర్సనల్ వచ్చేసి ట్యాంక్ బండ్ నాని టిఫిన్స్, ట్యాంక్ బండ్ దగ్గర నాని టిఫిన్స్. అండ్ తాజా, ఎక్కడ పోయినా తాజా లైక్ హైజీన్ లో మెయింటైన్ చేసినైనా దేనికైనా తాజా టిఫిన్స్ ఒకటి. అండ్ ప్లేస్ అంతేం బాగుంటది కానీ నారాయణగూడ దగ్గర పవన్ టిఫిన్ సెంటర్ ఉంటది, అక్కడ మైసూర్ బజ్జీ మస్తు ఉంటది. లైక్ ఇంకా టిఫిన్స్ కి కాచిగూడలో స్వాతి కాఫీ షాప్ అని ఉంటది, లైక్ చాలా డేస్ నుంచి ఉంది, అక్కడ బాగుంటది. అండ్ ఇంకా నాకు నాన్ వెజ్ టిఫిన్స్ కి వచ్చేసరికి హోటల్ నయాబ్. యా నాన్ వెజ్ టిఫిన్స్. యా నయాబ్ అంటే ఎక్కడ విన్నాను, చార్మినార్ దగ్గర. నయాబ్ అది నాన్ వెజ్ టిఫిన్స్ కి వచ్చేసరికి హోటల్ నయాబ్. హోటల్ నయాబ్ అది ఎప్పటి నుంచి ఉంది అనుకుంటా కదా నయాబ్, చాలా బాగుండేది అది. ఆల్మోస్ట్ 50 years దాటిపోయింది ఉంటది. యా అక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటది. బ్రో ఇప్పుడు అన్ని ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, మనం ఒకటి మర్చిపోయాం, డిజర్ట్స్. యా ఓకే, అది ఎక్కడ బాగుంటుంది డిజర్ట్స్ అనేది నా పర్సనల్ విషయానికి వస్తే నా పర్సనల్ ఫేవరెట్స్ మాత్రమే ఇవి. పెద్దమ్మ గుడి దగ్గర ఓయిలా అని ఉంటది, ఏముండేది అక్కడ, అందులో లడ్డు ఓయిలా వే అనే ఒక డిజర్ట్ ఉంటది. లైక్ ఫోమ్ వేసి పైనుంచి లడ్డు, దానిపైన ఇంకా రోజ్ పెటల్స్ చేస్తారు. అది దాన్ని మించిన డిజర్ట్ లేదు. నా పర్సనల్ ఫేవరెట్, నేను దానికోసమైనా పోతాను నేను అక్కడికి. అండ్ ఇంకోటి కృష్ణపట్నం డిలైట్, అందులో సీతాఫల్ డిలైట్ ఉంటుంది, అప్పుడప్పుడు మ్యాంగో డిలైట్ ఉంటది. ఏది టేస్ట్ చేసినా మాత్రం మస్తు ఉంటది. అండ్ ఇంకా డిజర్ట్ అనుకోవచ్చు మిలాన్ లో షాదుద్ మలై. అవును, అది బాగాలేదు బ్రో. అప్పుడు క్వాంటిటీ అనేది తగ్గించాడు, క్వాలిటీ కూడా బాగా తగ్గించాడు. నాకెప్పుడేమనిపించలే తేడా అని. ఇప్పుడు కొందరు పర్సనల్ ఇష్యూస్ వల్ల లేకపోతే వేరే దగ్గర చాలా మంచి టేస్ట్ చేసి ఇక్కడ కనిపించని అని నాకు షాదుద్ మలై అంటే మిలాన్. ఓకే. అండ్ ఇంకోటి ట్రెస్లిచెస్ మంగోలియా బేకరీలో. ఏముంటది అందులో? ట్రెస్లిచెస్ లైక్ కేక్ టైప్, దానిపైన లైక్ కస్టర్డ్ అట్లా ఉంటది. లైక్ ఇంకొకటి స్ట్రాబెరీ ట్రెస్లిచెస్ అని తుంబి ప్యాటిసరీ అని రీసెంట్ గా ఓపెన్ అయింది బంజారిట్స్ లో, అక్కడ చాలా బాగుంటది స్ట్రాబెరీ ట్రెస్లిచెస్. అవునా? యా. డైలీ విజిట్ చేసే ప్లేస్ ఏంటి మీరు? నేను ఎక్కువ నాకు అట్రాక్ట్ అయిన పోయే ప్లేసెస్ అంటే మెయిన్లీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కి వస్తే కృష్ణపట్నం ఎక్కువ విజిట్ చేసేది. అండ్ నెక్స్ట్ తెలంగాణ స్పైస్ కిచెన్. వెన్ ఐ వాంట్ టు హ్యావ్ లైక్ ఫ్రై పీస్ బిర్యానీ తినాలనిపించింది అనుకో, సీదా నాకు 20 kilometers ఉంటాయి కానీ తెలుగు ఆర్మస్కే పోతాను నేను. నాకు చాలా ఇష్టం అక్కడ. అండ్ ఇంకా ఎక్కువ పూల్ సైడ్ డైనింగ్ చేద్దాం అనిపిస్తే ద పార్క్ లో ఆక్వా, అక్కడ లైక్ ఫుడ్ నచ్చుతుంది, లైక్ ప్లెజెంట్ గా ఉంటది. అండ్ అంబియన్స్ చాలా బాగుండాలి అనే ప్లేస్కి వెళ్తే రీసెంట్ ఓపెన్ అయినాయి యాంథమ్ ఒకటి, యాంథమ్ అకాన్ ఒకటి, అండ్ ఓయిలా. యా. థాంక్యూ మహేందర్ రెడ్డి గారు. సో ఇది గైస్ మహేందర్ రెడ్డి ఒక చిన్న చిట్ చాట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి ట్రీ మీడియా. హాయ్ హలో నమస్తే ఫుడీస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ట్రీ మీడియా.